ఎక్కువ మంది క్రైస్తవులకి దేవుడితో సమయము గడుపుటలో పేషెన్స్ ఉండదు. 15 నిమిషాలు ప్రార్థన చేయాలా, 30 నిమిషాలు ప్రార్థన చేయాలా, గంట సేపు ప్రార్థన చేయాలా, దేవుడికి నా హృదయం అంతా తెలుసు, దేవుడికి ఆలోచన రాకముందే తెలుసు, దేవుడికి నా మాట నోటికి రాకముందే తెలుసు. అట్లాంటప్పుడు దేవుడి కోసం గంటెందుకు నేను ప్రార్థన చేయాలి? మార్టిన్ లూథర్ 3 గంటలు ప్రార్థన చేశాడా? ఆయన చేస్తే చేశాడులే, నాకు 3 నిమిషాలు ప్రార్థన చాలు. మూర్ఖత్వమా, బుద్ధిమంతుడా? లోకంతో ఎక్కువసేపు కనెక్ట్ అయి ఉంటే మంచిదా, దేవుడితో ఎక్కువసేపు కనెక్ట్ అయి ఉంటే మంచిదా? ప్రార్థన అనుభవం చాలామందికి లేదు అని ఈ రోజున ఎందుకు అంటున్నారంటే, ఎందుకంటే ఎక్కువ మందికి ప్రార్థనలో ఎక్కువ సమయం దేవుడితో గడపడం ఇష్టం లేదు. వీళ్ళందరూ చర్చికి వెళ్ళే వాళ్ళే. ఈరోజు నేను రక్షించబడ్డాను, రేపు నేను అపోస్తలుడైన పౌలు అయిపోవాలి. నిన్నగాక మొన్న చర్చ్ పెట్టాను, వెంటనే నాది మెగా చర్చ్ అయిపోవాలి. అది ఫులిష్నెస్ కదా. ఇప్పుడు టెక్నాలజీ ఇంత వచ్చి మనం 5G కాలంలో, AI కాలంలో ఉన్నాం. కానీ దేవుడు ఇంకా ఒక బిడ్డను పుట్టించినప్పుడు 9 నెలల టైమే పెట్టాడు, తగ్గించలేదు కదా. పెరగడానికి 20 ఇయర్సే పెట్టాడు, కుదించేయలేదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు యేసు బోధ విన్నారు, ఇద్దరు 2 రకాలుగా ప్రవర్తిస్తున్నారు, 2 రకాలుగా స్పందించారు. సో వీళ్ళిద్దరూ ఒకే ప్రాంతంలో అవే పదార్థాలతో ఒకే రకంగా కనబడేటువంటి ఇళ్ళు కట్టారు. సేమ్ ఏరియా, లొకేషన్, సేమ్ మెటీరియల్, సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ హౌసెస్. సో వారి ఇళ్ళు ఒకే రకమైనటువంటి డిజైన్తో ఉండొచ్చు. అంటే ఎన్ని రూములు ఉండాలో ఇద్దరికి అన్ని రూములు ఉన్నాయి. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం కదా ఐడెంటికల్ హౌసెస్, అదే ప్రకారం ఉంటాయి. అన్నదమ్ముళ్ళు ఇద్దరు అట్లే కట్టిస్తారు మొత్తం అంతా. పైన డిజైన్ అట్లే ఉంటుంది, లోపల రూములు అట్లే ఉంటాయి, ఫ్లోరింగ్ అట్లే ఉంటుంది, కిటికీలు అట్లే ఉంటాయి, ఆ యొక్క తలుపులకు పెట్టినటువంటి చెక్క అదే, కర్టన్స్ అవే, లోపల ఉన్నటువంటి ఫిట్మెంట్స్ అవే, ఎవ్రీథింగ్ సేమ్. వీళ్ళిద్దరివి కూడా అంతే. కానీ ఒక ఇల్లు నిలబడింది, ఒక ఇల్లు కూలిపోయింది. ఎందుకంటే ఒక ఇల్లు బండ మీద పునాది వేయబడింది, ఒక ఇల్లు పునాది లేకుండా ఇసుక మీద కట్టేశారు. సో ఈ ఇళ్ళులు దేనికి సాదృశ్యం అంటే ఈ మనుషుల యొక్క జీవితాలకు సాదృశ్యం, ఈ మనుషుల యొక్క ఆత్మీయతకు సాదృశ్యం, ఈ మనుషుల యొక్క భక్తికి సాదృశ్యం. సో వీరిని మనకి అప్లై చేసి చెప్పాలంటే ఈ ఇద్దరు ఒకే చర్చ్కి వస్తారు, ఈ ఇద్దరు ఒకే మ్యానుఫ్యాక్చరర్ చేసిన బైబిల్ కొంటారు, ఈ ఇద్దరు ఒకే సాంగ్ బుక్ నుండి పాటలు పాడతారు, ఈ ఇద్దరు ఒకే పాస్టర్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని ఆమేనంటారు, ఈ ఇద్దరు ఒకే హుండీలో కానుకేస్తారు. కానీ ఇద్దరు ఒకే రకంగా లేరు, పైకి ఒకే రకంగా ఉన్నారు. ఒకడు రియల్, ఒకడు ఫేక్, ఒకరు అసలి, ఒకరు నకిలీ. మార్టిన్ లూథర్ తన యొక్క పుస్తకంలో ఒక మంక్ గురించి రాశాడు. ఈ మంక్ రోమన్ క్యాథలిక్ మంక్, ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మంక్. ఆయన పేరు సెయింట్ బర్నార్డ్. సెయింట్ బర్నార్డ్ చాలా సంవత్సరాలు చాలా తీక్షణంగా కఠినమైనటువంటి భక్తి జీవితాన్ని జీవించాడు. గంటల సేపు ప్రార్థన చేసేవాడు, దినాలు ఉపవాసం ఉండేవాడు. కటిక నేల మీద పడుకొని చలి విపరీతంగా ఉన్నప్పుడు గోనపట్ట చుట్టుకొని తన శరీరాన్ని ఎంతో చిత్రహింసలు పాలు చేసుకున్నాడు. అందరికీ అపారమైన భక్తిపరుడు అనే ఒక మాదిరిని చూపించాడు. చాలా గౌరవం సెయింట్ బర్నార్డ్ అంటే ఆ రోజుల్లో మనుషులకి. కానీ సేమ్ సెయింట్ బర్నార్డ్ చనిపోయే సమయం వచ్చినప్పుడు ఆయన గురించి ఆయన ఇట్లా అన్నాడు. దాదాపు అన్ని సంవత్సరాల తన పరిశుద్ధమైనటువంటి జీవితం గురించి ఏమన్నాడో వినండి. ఓ ఐ లివ్డ్ ఎ డామ్నబుల్ లైఫ్ అండ్ స్పెంట్ మై లైఫ్ షేమ్ఫుల్లీ. అయ్యో, నేను నాశనకరమైనటువంటి బ్రతికాను, నా జీవితం అంతటినీ అవమానకరంగా నేను గడిపాను. సో లూథర్ అంటాడు, ఏ ప్రియమైన సెయింట్ బర్నార్డ్ అట్లా అంటున్నావు? అంత గొప్ప పయస్ మంక్వి నీవు ఎంతో పవిత్రంగా ఉన్నావు, ఎంతో విధేయత చూపావు, ఎన్నో దాన ధర్మాలు చేసావు, ఎంతో గొప్ప ప్రసంగం చేసావు, ఉపవాసాలు చేసావు, ఇవన్నీ నీకు గొప్ప విషయాలు కావా అంటే సెయింట్ బర్నార్డ్ అంటాడు, అవన్నీ కూడా నాశనకరమైన విషయాలు. ఎందుకు అట్లా అంటున్నాడంటే సెయింట్ బర్నార్డ్ మతానికి అంకితమై అట్లా బతికాడు. ఆయనకి యేసుక్రీస్తుతో ఎన్నడూ సంబంధము లేదు. హీ వాజ్ devoted to that Roman Catholic religion. He was never born again, brought to Jesus Christ as bond slave. So Saint Bernard చివర్లో నాకు ఇవేవి ఆసరాగావు, ఇవేవి నన్ను రక్షించవు, నిత్య జీవాన్ని ఇవ్వవు, నా యేసుక్రీస్తే నాకు రక్షకుడు, ఆయన
శిలువ మరణం, ఆయన భూస్థాపనం, ఆయన పునరుత్థానం, ఆయన కృప నన్ను క్షమించి రక్షించున్నది అని చెప్పి అట్లా ఆయన వైపు తిరిగాడు. అది నిజమైన భక్తి, అది ఆత్మీయత అంటాడు లూథర్. సో ద రాక్ ఈజ్ ఒబీడియన్స్ అండ్ ద శాండ్ ఈజ్ డిజొబీడియన్స్. ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు, నాకు ఎక్కువ బైబిల్ తెలియదు, నాకు ఇంకా తెలుసుకోవాలి, నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కువ బైబిల్ తెలియాలా అన్నది సెకండరీ విషయము. మనకి తెలిసినంతకి మనం విధేయత చూపుతున్నామా అన్నది ముఖ్యమైన విషయం. మీకు ఎంత బైబిల్ తెలుసో, మీకు 50 వచనాలు తెలిస్తే దానికి మీరు లోబడితే మీరు ధన్యులు. మీకు 5000 వచనాలు తెలిసి దాంట్లో మీరు 50 కూడా పాటించకుండా బ్రతికితే అది మీకు జడ్జిమెంట్కి వాడబడేటువంటి అంశం అయిపోతుంది. ఆ క్రౌడ్లో ఆ రోజున ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన పేరు సీమోను పేతురు, ఇంకొక ఆయన పేరు ఇస్కారియోత్ యూద. ఒక ఆయన బుద్ధిమంతుడు, ఒక ఆయన బుద్ధిహీనుడు. ఈ క్రౌడ్లో కూడా ఈ రోజున ఇద్దరు ఉన్నారు. మీ పేర్లు ఏమైనా అవ్వచ్చు. మీరు ఈదర్ సీమోన్ పీటర్ కేటగిరీ, లేకపోతే ఇస్కారియోట్ జూడాస్ కేటగిరీ. ఈరోజు నాకు తెలియదు ఎవరు రియల్ ఎవరు ఫేకో, కానీ సపరేషన్ ఆయన చేసినప్పుడు ఆయన చేసేస్తాడు. ఆ రోజున మేము అనుకుంటాం, అరే ఈయన సీమోన్ పేతురు అనుకున్నాను నేను, ఈయన యూదన్నా, నా పక్కనే కూర్చునేవాడు. అందుకే ఆ రోజు చాలా ఆశ్చర్యాలు ఉంటాయి. సో ఈ యొక్క వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గట్టిగా కొట్టినప్పుడు అప్పుడు అందరి సంగతి బయటకు వచ్చేస్తుంది. ఫౌండేషన్ ఎవరెవరో చూపించేస్తుంది. ఇర్మియా 22:13 అందుకే అంటాడు, నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడ గదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగు వాని చేత ఊరకయ్యే కొలువు చేయించుకొను వానికి శ్రమ. స్పర్జన్ ఇట్లా అంటాడు, ఆయన టైంలో కానుక 20 షెల్లింగ్స్ అంటే చాలా ఎక్కువ. మీరు 20 షెల్లింగులు కానుకేసి మీరు ఆరాధనకు వచ్చి మీరు ప్రభు బల్ల తీసుకొని మీరు కొంత ధర్మం చేసి మీరు ప్రార్థనలు చేసి మీరు ఇతరులను ఇబ్బంది పరుచుట లేదు గనుక చాలు, ఇది దేవుడు మెచ్చుతాడు అనుకుంటున్నారు. ఇది చాలామంది అనుకునేటువంటి అంశమే, కానీ ఇది వాక్యానుసారం కాదు. ఎందుకంటే మీరు అంతవరకే, ఆచారం వరకే, అలవాటు వరకే బతుకుతున్నారు. కానీ మీ హృదయంలో మీరు మార్పును చేసుకోవట్లేదు. మీరు కూడా అచ్చు ఆ యొక్క బుద్ధిహీనమైనటువంటి ఇల్లు కట్టువానివనే ఉన్నారు. వాడు ఈ యొక్క బుద్ధిగలవాడు లోతుగా తవ్వుతుంటే నవ్వాడు, ఈ బుద్ధిగలవాడు కష్టపడి ఖర్చు పెడుతుంటే నవ్వాడు, ఏదేదో కామెంట్లు చేశాడు. కానీ వాడే ఒక హేయమైనటువంటి జీవి. వాడు అనుకున్నాడు, అంత నీతి అవసరమా, అంత భక్తి అవసరమా, అంత సమర్పణ అవసరమా, అంత సమయం అవసరమా? మూర్ఖుడు ఎట్లా మాట్లాడుతున్నాడో వినండి. వాడు కేవలం మనుషులకు కనబడాలని బతికాడు, కానీ మనుషులకు అవుట్వర్డ్ అపియరెన్స్ ముఖ్యం. దేవుడికి అది ఎందుకు పనికిరాదు. సో నిజమైనటువంటి దేవుడి బిడ్డ ఎవరు, కేవలము వాగేటువంటి వ్యర్థుడు ఎవడు అనేది దేవుడికి ఎట్లాగో తెలుసు, ఆత్మీయంగా ఉన్నటువంటి వారికి కూడా తెలిసిపోతుంది. సో దేవుడు ఒక రోజున ప్రభు తన వారిని ఎరుగును గనుక ఆయన తన వారిని ఒకవైపు, అపవిత్రులను ఒకవైపు, ఆయన ధాన్యమును ఒకవైపు, చెత్తను ఒకవైపు చేసి ఆయన సర్వనాశనం చేస్తాడు అని చార్ల్స్ స్పర్జన్ అన్నాడు. సో ముగింపులో రియల్ వర్సెస్ ఫేక్, అసలు వర్సెస్ నకిలీ. సో మీ జీవితం ఎట్లా ఉందో, నా జీవితం ఎట్లా ఉందో బాధ్యత మందే, మనమే చూసుకోవాలి. అండ్ దానికి దేవుడి వాక్యం మనకి విస్తృతంగా ఇవ్వబడింది. వాక్యం ప్రకారం మనం ఆలోచించి మనము బ్రతికితే మనకి చాలా క్షేమం. ఎవరు కూడా ఒక మూర్ఖుడిలాగా, ఒక బుద్ధిహీనుడిలాగా, ఇసుక మీద పునాది లేకుండా ఇల్లు కట్టుకునేటువంటి వ్యర్థుడిలాగా, చెత్త మనిషిలాగా, చెడువానిలాగా మిగిలిపోకుండా మనలో ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించాలి. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు బుద్ధిమంతునిగా చేయాలి. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు నిజమైన వ్యక్తిగా ఆయన ఎదుట నిలబెట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి అన్నది పాస్టర్గా నా ప్రార్థన, నా ఆశ.